తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ వెండి బంగారం వ్యాపారస్తులకి, స్వర్ణకార వృత్తిదారులకి, స్వర్ణకార సోదరులకి, ప్రతి ఒక్కరికి కూడా జై విశ్వకర్మ. నేను మీ కొండ నరసింహాచారి, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి. వెండి బంగారం వ్యాపారస్తులు, స్వర్ణకార వృత్తిదారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పోలీసు వాళ్ళు కొంతమంది ఎవరినో ఒకరిని వెంట పెట్టుకొని వచ్చి మీ దగ్గర వీళ్ళు కరీంనగర్లో మొన్న పిఎంజే జ్యువెలర్ షాప్లో దొంగతనం చేసిన బంగారం అమ్మారు అని చెప్పి రికవరీలు చేసే ప్రమాదం ఉన్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే వెంటనే ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నన్ను సంప్రదించండి, లేదా 100 నెంబర్కి ఫోన్ చేయండి, లేదా లోకల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి. భయపడొద్దెట్టి పరిస్థితిలో. నాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం నేను మీకు ముందు జాగ్రత్త తెలియజేస్తూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరినో ఒకరిని వెంట పెట్టుకొని కొంతమంది పోలీసులు మీ షాప్లోకి వచ్చి ఈ దొంగ కరీంనగర్ పిఎంజే జ్యువెలర్ షాప్లో దొంగతనం చేసిన బంగారంలో నుండి మీకు కూడా కొంత బంగారం అమ్మాడంట, పదండి అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసి బంగారం వసూలు చేసే ప్రమాదం ఉన్నది. ఒకటి గమనించాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వెండి బంగారం వ్యాపారస్తులు కానీ, స్వర్ణకార వృత్తిదారులు కానీ, రాజకీయ పార్టీ నాయకులు కానీ, తెలంగాణ ఉద్యమకారులు కానీ, ఆ యొక్క దొంగలు దొంగతనం చేసి మన స్టేట్ వదిలిపెట్టి అదే రోజు పారిపోవడం జరిగింది. తెలంగాణలో ఎక్కడ కూడా 1 మిల్లీగ్రామ్ బంగారము అమ్మలేరు వాళ్ళు. మనకు టీవీ ఛానళ్ళల్లో వచ్చిన కథనాల ప్రకారం పోలీసు వాళ్ళు వాళ్ళని పట్టుకున్న తీరును అవన్నీ చూస్తేనే అర్థమవుతూ ఉంది. కానీ వాళ్ళు వేరే స్టేట్లో అమ్మిర్రు కదా, అక్కడ వెళ్ళి రికవరీ చేయడం కుదరదు. కాబట్టి ఇక్కడ వసూలు చేసే ప్రమాదం పొంచి ఉన్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో భయపడకూడదు. బాజప్తా క్వశ్చన్ చేయండి, నిలదీయండి. ఆ దొంగలు అదే రోజు తెలంగాణ రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయారు కదా, ఇక్కడెక్కడ తిరిగి అమ్మిర్రు, మరి సీసీ ఫుటేజ్ చూపెట్టండి మాకు. ఎవరి మీద మీరు తప్పుడు కేసుల పేరు మీద ఎవరి దగ్గర బంగారాలు వసూలు చేయడానికి వచ్చిర్రు అని చెప్పి నిలదీయవలసిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉన్నది. ఎప్పుడో బ్రిటిష్ వాడు పెట్టిన 411 యాక్టు, ప్రస్తుత BNS 317 యాక్టును పట్టుకొని వెండి బంగారం వ్యాపారస్తులను, స్వర్ణకారులను కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు కొంతమంది పోలీసు వాళ్ళు. చాలామంది నిజాయితీ పరులు పోలీసు వాళ్ళు మంచి వాళ్ళు ఉండేప్పటికీనే మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుంది. ఈరోజు ప్రధానమంత్రులైనా, ముఖ్యమంత్రులైనా, మంత్రులైనా, ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా, ఎమ్మెల్సీలైనా, రాజ్యసభ సభ్యులైనా, ప్రజలైనా దర్జాగా ధైర్యంగా ఉండగలుగుతున్నామంటే పోలీసు వాళ్ళు బందోబస్తు ఉండడం వల్లనే. కానీ కొందరు పోలీసు వాళ్ళు అసలైన నిందితులను పట్టుకోవడం చేతగాని వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా వెండి బంగారం వ్యాపారస్తుల పైన, స్వర్ణకారుల పైన పడి బంగారాలు రికవరీ చేస్తారు. కిలోన్నర బంగారం పేరు చెప్పి మీ దగ్గర కొంత అమ్మారంట, ఇక్కడ కొంత అమ్మారంట, అక్కడ కొంత అమ్మారంట అని చెప్పేసి రికవరీలు చేసే ప్రమాదం పొంచి ఉన్నది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మీ దగ్గరికి వస్తే వెంటనే ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ను సంప్రదించండి, లేదా లోకల్లో ఉన్న పోలీస్ స్టేషన్ను సంప్రదించండి. ఎట్టి పరిస్థితిలో 1 మిల్లీగ్రామ్ కూడా కట్టకండి. ఎందుకంటే ఎవరు కూడా కొనలేరు. వాళ్ళు అమ్మింది ఎక్కడ? వేరే స్టేట్లో. వాళ్ళ పెద్ద ముఠా. జైల్లో ఉండి పథకం రచించేటోడు వేరే, వాళ్ళ గన్నులు తెచ్చిచ్చేటోడు వేరే, వాళ్ళకు సిమ్ములు తెచ్చిచ్చేటోడు వేరే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి రికవరీ చేసి తీసుకెళ్ళేటోడు వేరే, కొనేటోడు వేరే. ఇవన్నీ స్టోరీలు విన్నాం కదా. ఎంతమంది విన్నారో వినలేరో కానీ టీవీ ఛానళ్ళలో అన్ని కథనాలు చూసినాం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి.
పిఎంజే జ్యువెలరీ షాపులో దొంగతనం పేరు చెప్పి పోలీసు వాళ్ళు కొంతమంది ఎవరిని ఒక్కరిని ఎంట పెట్టుకొని ఈ దొంగ కరీంనగర్ పిఎంజే జ్యువెలరీలో దొంగతనం చేశాడు, మీ షాప్లో కొంత అమ్మిండని వచ్చి భయభ్రాంతులకు గురి చేసి బంగారాలు రికవరీ చేసే ప్రమాదం పొంచి ఉన్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవ్వరికి భయపడవలసిన అవసరం లేదు. ఒకవేళ అట్లా ఎవరి దగ్గరికి అన్న వచ్చి భయభ్రాంతులకు గురి చేసి బంగారాలు వసూలు చేసినట్టయితే వెంటనే మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ను సంప్రదించండి. 9666172015 నెంబర్కి ఫోన్ చేయండి. ఇమ్మీడియట్లీ ఆ పోలీస్ వాళ్ళపైన హైకోర్టులో కేసు వేస్తాం, సీఎం గారికి కంప్లైంట్ చేస్తాం, డీజీపీ గారికి కంప్లైంట్ చేస్తాం, వదిలిపెట్టాము అని చెప్పి చెప్తా ఉన్నాం. నాకు పక్కా ఉన్న విశ్వసనీయ సమాచారం ఇది. కిలోన్నర బంగారం రికవరీ చేసే ఆలోచనలు ఉన్నాయి, అక్కడ కొంత అక్కడ కొంత అక్కడ కొంత. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తెలియని వ్యక్తులు ఎవరు వచ్చినా ఈ బంగారం వెయిట్ ఎంత ఉందో చూడండి, ఇదెంత ఉందో చూడండి అన్నా కానీ తెలియని వ్యక్తులు ఎవరు వచ్చినా మేము తెలియని వాళ్ళ దగ్గర ఎలాంటి చెక్ చేయమని చెప్పేసి పంపించండి. ఎందుకంటే వాళ్ళకి మీ షాప్లోకి వచ్చి పోయినట్టు ఆధారాల కోసం కూడా ఎవరో ఒకరు వచ్చే ప్రమాదం కూడా ఉన్నది. జాగ్రత్త ఉండండి కొన్ని రోజులు. ఆ చట్టాలలో మార్పులు వచ్చే వరకు, ఆ యాక్టులలో మార్పులు వచ్చే వరకు. 411 ప్రస్తుత బిఎన్ఎస్ 317 యాక్ట్ ఎప్పుడో బ్రిటిష్ వాడు పెట్టింది. ప్రస్తుతం దాన్ని మార్చి 411ను మార్చి 317గా భారత ప్రభుత్వం మార్చింది. ఆ యాక్ట్లో మార్పులు వచ్చి దొంగతనం చేసి దొరికితే ఆ యొక్క దొంగ యొక్క చిరచర ఆస్తులు వేలం వేసి రికవరీ చేసుకోవాలి. ఆ దొంగ దగ్గర ఎలాంటి ఆస్తులు లేకపోతే కఠిన శిక్ష ఇవ్వాలి దొంగకు, లేదా కాల్చి పడేయాలి. అప్పుడే దొంగతనాలు జరగవు. అట్లాంటి చట్టాలు అట్లాంటి యాక్టులు రావాలి. వచ్చే వరకు తప్పకుండా పోరాటం చేస్తూనే ఉంటాం మనం. జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను.